సాక్షాత్ విశాఖపట్నంలో ఒక దళిత యువకుడిని సినీ పక్కీలో మాదిరిగా బండరాలతో కొట్టి అత్యంత కిరాతకంగా చంపేశారు. చంపేసింది ఎవరండి? వైసీపీ నాయకురాలు కాబట్టే ఇప్పటి వరకు చంపేసి 2 వారాలు గడిచినప్పటికీ కూడా వైసీపీ నాయకురాలని అరెస్ట్ చేయటం లేదు. మీసాల విజయలక్ష్మి గారు ఈ రాష్ట్రంలో జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి పార్టీలన్నీ ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాయి. ఇక్కడ అంబేద్కర్ రాజ్యాంగం నడుస్తుందా, లేదు రౌడీ రాజ్యం నడుస్తుందా, వైకాపా రౌడీ రాజ్యం నడుస్తుందా అని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి. విశాఖ తూర్పు నియోజకవర్గంలో అమరేశ్వర్ అనేటువంటి ఒక దళితుడిని మీసాల విజయలక్ష్మి అనేటువంటి ఒక వైసీపీ నాయకురాలు రాళ్లతో కొట్టి తన బృందంతో సుమారు 11 మంది చాలా అత్యంత కిరాతకంగా ఆరిలో కృష్ణాపురం సమీపంలో చంపేస్తే 11 మందిని అరెస్ట్ చేసి A1 నిందితురాలుగా ఉన్నటువంటి మీసాల రామలక్ష్మిని ఎందుకు ఇవాళ పోలీసులు అరెస్ట్ చేయడం లేదు? అంటే ఒక ఎస్సీ రెల్లి కులానికి చెందినటువంటి ఒక దళితుడిని అత్యంత కిరాతకంగా విశాఖ నగర నడిబొడ్డులో ఎన్నికల నియమావళి ప్రకటించిన తర్వాత ఒక దళిత యువకుడు హత్య చేయబడితే మరి ఇదే తూర్పు నియోజకవర్గంలో ప్రస్తుత ఎంపీగా ఉన్నటువంటి తూర్పు నియోజకవర్గ అభ్యర్థి ఎంబీవి సత్యనారాయణ ఎందుకు ఆ కుటుంబాన్ని పరామర్శించలేదు? కనీసం జరిగిన సంఘటన మీద ఎందుకు పోలీసులకి చర్యలు తీసుకోమని చెప్పడం లేదు? క్రైమ్ నెంబర్ 130/2024 13వ తారీఖున ఇదే నెలలో జరిగింది. సెక్షన్ 302 అలాగే పలు సెక్షన్లు వేశారు. 13వ తారీఖున జరిగిన హత్య కేసుకి 11 మంది పట్టుబడిన తర్వాత A1 నిందితురాలుగా ఉండి ఇదే వ్యక్తి మాజీ హోంమంత్రితో ఫోటోలు దిగి అత్యంత పలుకుబడి ఉందని చెప్పుకొని వైసీపీ నాయకురాలని ఎవరు వెనకేసుకొస్తా ఉన్నారు? ఎందుకు ఇవాళ అరెస్ట్ చేయడం లేదు? విశాఖ ఎంపీగా ఉన్నటువంటి ఎంబీవి సత్యనారాయణ వాళ్ళ మాజీ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి జీవీలు ఈ యొక్క A1 నిందితురాలని అరెస్ట్ చేయకుండా దళిత యువకుడు హత్య చేయబడితే ఇవాళ కాపాడుకుంటూ నిందితురాలకి అండగా ఉండి వైసీపీ నాయకురాలకి అండగా ఉండి ఇవాళ వీళ్ళు చేస్తున్నటువంటి వికృత చేష్టలు ఏవైతే ఉన్నాయో వీళ్ళు సభలు పెట్టి దళితుల ఓట్లు అడిగేది, దళితులు న్యాయం చేస్తామంటుంది. ఒక దళితుడి హత్య విషయంలో ఎంబీవీ జీవి చేసేటువంటి ద్రోహాన్ని ఈ యొక్క నగర ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. పోలీసులు కనుక తక్షణమే A1 ముద్దాయి అయినటువంటి ఆ యొక్క నిందితురాలను కనుక వైసీపీ నాయకురాలు కనుక అరెస్టు చేయకపోతే ఖచ్చితంగా హైకోర్టు న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. జాతీయ ఎస్సీ కమిషన్ ని ఫిర్యాదు చేసి ఖచ్చితంగా ఈ కుటుంబానికి అండగా మేము నిలుస్తాం. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు దీని మీద స్పందించి దీని మీద చర్యలు చేపట్టేందుకు కూడా న్యాయ పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం మేము.